సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడ్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగ చేసుకుంటున్నాము, ఏదో అల్లుడిని పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేమి పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము. ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకుని తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. రైట్. ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది. అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి. అది 14వ తారీఖు సెప్టెంబర్. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు. కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు. ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధీకులు, అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి. నేను మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుణ్ణి అవుతాను. మిగతా మా అన్నలు చేసుకోవడానికి, మా మేనమావలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరపు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ, పుష్కరాలలోనూ, కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక్క కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తుంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, ఇప్పుడు తులారాశి వారికి సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి శుక్ర భగవానుడు 28 రోజుల పాటు తులలోనే సంచారం చేస్తూ ఉన్నారు, జన్మంలోనే. మరి మిగతా 2 రోజులు ఏ స్థానమైనటువంటి కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే, వ్యయస్థానంలో గోచార రీత్యా అనుకూలించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది ఒక్క శుక్రుడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు శుక్రుడు 2 రోజులు ఏ స్థానంలో ఉన్నారు, అది కూడా మనకి సుఫలితాన్ని ఇస్తుంది. అనవసరమైన ఖర్చులు కానీ, ధన నష్టం కానీ ఏమీ జరగదు. ఇకపోతే జన్మంలో 28 రోజుల పాటు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, అలాగే మీకు ఈ 12వ స్థానంలో ఉండటం వలన ధన లాభం వచ్చేదాన్ని కూడా సూచిస్తూ ఉన్నది ఈ స్థానంలో శుక్రుని యొక్క సంచారం. కాబట్టి
మీరు ఈ నెలలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం సంశయించవలసిన పని లేదు. అలాగే ఈ కళలను వృత్తిగా చేసుకుని జీవించేటటువంటి వారు, సినిమా రంగం వారు కావచ్చు, టీవీ రంగం వారు కావచ్చు, లలిత కళలకు సంబంధించి ఎవరైనా సరే వారందరూ కూడా తప్పకుండా వీళ్ళందరికీ రాణిస్తారు. జన్మల్లో కాబట్టి తప్పకుండా రాణిస్తారు. మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి ఆయన కూడా గురువు అంతటి వాడు కాబట్టి మన ఆలోచన ధోరణి కూడా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. ఇది శుభ పరిణామములు ఇవ్వదు. ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి ఆటలు, చదువు మీద శ్రద్ధ తగ్గటము, గాయాలు, చెడు స్నేహాలు, వయసును బట్టి. మరి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చెడు స్నేహాలు అంటే ఏంటో తెలియదు. హై స్కూల్ వరకు కూడా ఏమీ తెలియదు. హై స్కూల్లో కూడా 10th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ వచ్చిన దగ్గర నుంచి, డిగ్రీ దగ్గర నుంచి ఇంకా చెడు స్నేహాలు అంటే ఏంటి, మంచి స్నేహాలు ఏంటి అనేది తెలుస్తుంది. వాడి స్వభావం స్వతహాగా ఏముందో దానికి అనుగుణంగా ఇక్కడ రాహుగ్రహం పంచమ స్థానంలో ఉన్న కారణంగా ఆ రకమైనటువంటి చెడు స్నేహాలు చేసే అలవాటు కూడా లేకపోలేదు. అది గమనించుకోండి. అలాగే సప్తమ స్థానంలో వక్రగతిలో ఉన్నటువంటి శని సంచారం జరుగుతోంది. వక్రగతి వలన ప్రత్యేకమైనటువంటి చెప్పుకోదగిన ఫలితాలు లేకపోయినప్పటికీ ఇక్కడ మీకు 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారము మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాడు. కొత్త రుణం ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా దొరుకుతుంది. ఆ దొరికినటువంటి ఆ రుణం కూడా మీకు ఓ ఇల్లు కొనుక్కోవటానికో, కారు కొనుక్కోవటానికో, పిల్లల ఉన్నత విద్య కోసమో, మరో దానికోసమో చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అవకాశం కూడా శని భగవానుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు. ఇక భాగ్యస్థానంలో కుజుడు 18 రోజులు, దశమ స్థానంలో 12 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కుజుడు భాగ్యస్థానంలో కానీ లేదా దశమస్థానంలో కానీ 2 చోట్ల శుభఫలితములు భుజాలుడు. ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, వాహనకు సంబంధించిన విషయాల్లోనూ, గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలోనూ మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడి వెళ్ళగలిగినా అక్కడ ఏదో అసంతృప్తి మిగిలిపోవటం, ఆ గుళ్ళో సరిగా దర్శనం కాకపోవటం, లేకపోతే ఊహించినటువంటి అవమానాలు ఎదురుపడటం, ఇలాంటివి జరిగే అవకాశం మనకి దశమ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత 12 రోజులు కూడా వృత్తికి సంబంధించినటువంటి అవరోధాలు తప్పకుండా కలుగుతాయి. ఇక దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. ఆ దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా ఆయనకు ఉచ్చస్థానం అయినప్పటికీ కూడా ఆయన గోచార రీత్యా మాత్రం యోగ కారకుడు కాదు. ఆయన కూడా చేసే పని ఏంటంటే ఇక్కడ కుజుడు దశమ స్థానంలో ఉండి ఏ విధమైన వృత్తిపరమైన ఆటంకాలు కలిగిస్తున్నాడో అవే ఆటంకాలు గురువు కూడా కల్పించబోతున్నాడు. కాబట్టి మీరు అది గమనించుకోండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం 7 రోజులు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. లాభం మీరు ఊహించిన దానికంటే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీకు మంచి లాభాలు ఏర్పడతాయి. అక్కడ అదే బుధుడు మళ్ళీ 10 స్థానంలోకి వచ్చి 23 రోజులు ఉంటున్నాడు. అక్కర్లేని ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, ధన నష్టము, ధనం మోసపోవడం ద్వారా నష్టపోవడం, ఖర్చులు వ్యయము, ధన నష్టము, ఈ రెండు వేరువేరండి. ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, అది మంచి పనికి కావచ్చు, చెడ్డ పనికి కావచ్చు. కడుపున తాగారు, 4 ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి, అదొక ఆనందం. ఖర్చు అయిందని ఒక ఆనందం ఉంటుంది. ఈ మోసపోవడం చూసారా, పర్సు కొట్టేశాడు ఎవడో, బాధపడిపోతాం. 10 రూపాయలు పోయినా సరే దాని మీద ఉంటుంది. ఆ రోజంతా నిద్రపోం, ఎక్కడ పారేసాను అని వెతుక్కుంటూనే ఉంటాం. ఆ విధమైన చింతలేక ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ బుధుడి వల్ల. ఇలాగే రవి యొక్క సంచారం మీరు చూసుకున్నట్టయితే రవి యొక్క సంచారం కూడా ఏకాదశ స్థానంలో 17 రోజులు మంచి అద్భుతమైనటువంటి ధన లాభం బాగుంటుంది. ఆరోగ్యం భాస్కరాజ్యేది కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నేత్రాలకు సంబంధ కారకం ఉంది కాబట్టి నేత్ర సంబంధ వ్యాధులు కూడా కొంచెం ఊరట ఏర్పడుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి ఏర్పరుస్తున్నాడు. అక్కడే కేతువు ఉన్నాడు. ఈయన నెలంతా ఉంటాడు ఇక్కడే. కాబట్టి కేతువు కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తూ ఉంటాడు. మీరు ఊహించిన లాభానికంటే మరి ఊహించిన లాభాలు, అటువంటి లాభాలు కూడా మనకి ఇక్కడ 3 గ్రహాలు అంటే బుధుడు 7 రోజులు, రవి 17 రోజులు, అలాగే కేతువు
నెలంతా ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు. ఏకాదశి స్థానంలో ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉంటాయి. ఇక వ్యయ స్థానంలోకి వచ్చిన తర్వాత నీకు శుక్రుడు రవి గురించి మనం చెప్పేసుకోవడం జరిగింది. రవి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. బుధ గురించి కూడా రవి జరిగింది. అయితే మొత్తం మీద అన్ని గ్రహాలకి చెప్పుకున్నాము. ఇక్కడ ఈ తులారాశి వారికి మనం చెప్పవలసిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇందులో శని భగవానుడు నెలంతా మీకు యోగకారకమే, అలాగే కేతువు నెలంతా యోగకారకమే, శుక్రుడు యోగకారకమే. అంటే 3 గ్రహాలు నెల పూర్తిగా మనం చెప్పుకునేవే మాస ఫలితాలు. ఈ 3 గ్రహాలు మాసం అంతా నెలంతా పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2 గ్రహాలు పాక్షికంగా రవి బుధుడు పాక్షికంగా మీకు అనుకూలంగా ఉన్నారు. అంచేత వీరికి తులారాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు, అందులో సందేహం లేదు. కాబట్టి ధైర్యంగా చేస్తున్నటువంటి వృత్తిని పెంచుకోవటానికి నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టండి. అలాగే మీకు ఆ శ్రమకి మించినటువంటి లాభాలు ఏర్పడేవి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. మనం చెప్పింది ఇంకా మళ్ళీ చెప్పక్కర్లేదండి, 3 సంవత్సరాలుగా కంటిన్యూ చెప్తూనే ఉన్నాం. నవగ్రహాల యొక్క జపము మీ రోజువారీ దేవుడు పూజ దగ్గర స్నానం చేసి మనం ఎక్కడికి వెళ్ళాం. ఇంట్లో మన హిందువులు అన్నవారు ఎవరు కూడా స్నానం చేసాక డైరెక్ట్గా దేవుడి గుడి దగ్గరికి వస్తాము. దేవుడి గుడి దగ్గరికి వచ్చి ఒక్క 2 నిమిషాలు వాడికి వచ్చినదేదో రానిదేదో ఏది రాదు, దేవుడు ఆయన చల్లగా కాపాడని దండం పెట్టుకుంటాం. అది చేయండి. అక్కడే ఈ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఆ నవగ్రహ శ్లోకాలు రావు మీకు అనుకోండి, అది మీ ఆ వారాల పేర్లు ఉన్నాయిగా, ఆదివారం నుంచి శనివారం దాకా ఈ పేర్లు చెప్పుకుని నమః అనుకోండి. ఆ నవగ్రహాల్లో 7 గ్రహాల పేర్లే ఇవి. ఈ రాహు కేతువులు అవి ఎందుకు లేవు నవగ్రహాల్లో? ఏంటంటే అవి ఛాయాగ్రహాలు కాబట్టి వీటిలో చేర్చబడలేదు. ఓకే, అందుచేత ఆ వారాల పేర్లు ఆదివారం నుంచి శనివారం దాకా తలుచుకొని మహానుభావ రక్షించండి పేరు పెట్టుకోండి. ఎందుకంటే మనకు అన్ని మంత్రాలు వచ్చేయాలి, వేదాలు వచ్చేయాలి, ఈ ఉపనిషత్తులు అవన్నీ అయ్యే పని కొంతమందికి అవుతాయి, కొంతమందికి చాలా తక్కువ మందికే అవుతాయి. 199 మందికి అవ్వవు. కాబట్టి మీకు వచ్చిన విధానంలో మీరు ఏ విధంగా దేవుడిని ప్రార్థిస్తారో అదే విధంగా ఆ నవగ్రహాలను కూడా ప్రార్థించండి. మీ దేవుడి పూజలో ఒక భాగంగా తప్పకుండా మీకు శుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.